ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 30. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 17, 18 మరియు 19 అధ్యాయములు. సాయంత్రం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుండి 23వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆయన చల్లని హస్తం మీ పైన నిలిచి మిమ్మలను తాకి ఆయన కౌగిలిలో మీకు ఆదరణ, నెమ్మది, సమాధానం అనుగ్రహించబడునుగాక. ఈ ఉదయకాలం మన ప్రభు మనకిచ్చిన ఒక మాట చదువుకొని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా మన ప్రభు ఈ భూమండలంలోని మధ్యధరా సముద్ర తీర ప్రాంతమైన ఆ పాలస్తీనా అనగా ఆ ఇజ్రాయేల్ దేశంలో శరీరధారిగా ఆయన నడయాడాడు. ఆయన సంచరిస్తూ అనేక ప్రాంతాలు, నగరాలు, పట్టణాలు దర్శిస్తూ అనేక మందిని ఆయన స్వస్థపరిచారు. దయ్యములను వెలగొట్టాడు, రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేశాడు, విడుదలను అనుగ్రహించారు. ఆయన ద్వారా మేలు పొందనటువంటి వారు ఆ దినములలో బహు అరుదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ రోజులలో ఎటువంటి కార్యాలనైతే చేశాడో ఈ దినమును కూడా అటువంటి కార్యములు చేయడానికి ఆయన శక్తి కలిగి ఉన్నాడు. ఎవరు కూడా తమ యొక్క అవిశ్వాసము చేత, అల్ప విశ్వాసము చేత ఆయన శక్తిని, ఆయన మహిమను తగ్గించలేరు. ఒకవేళ ఈ రోజునటువంటి కార్యాలు జరుగుతాయా అని వారు వాదించవచ్చునేమో, కానీ ప్రభు శక్తి మారలేదని మీరందరూ గ్రహించాలి. ఆయన నిన్న ఎలా ఉన్నాడో నేడు కూడా అలాగే ఉన్నాడు, నేడు ఎలా ఉన్నాడో రేపు కూడా అలాగే ఉంటాడు. మీరు ఆయన యందు విశ్వాసముంచి ప్రార్థించినప్పుడు తప్పకుండా మీకు మేలు చేయడం దేవునికి బహు ఇష్టమైన కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అటువంటి అద్భుతాలు చేసి పరలోకానికి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడగుటకు వెళ్ళిపోయాడు. అయితే అటువంటి కార్యాలు చేయడానికి అపోస్తలులకు, శిష్యులకు, ఆయనను విశ్వసించిన బిడ్డలకు గొప్ప అధికారాన్ని అనుగ్రహించారు. ఈ రోజున ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ప్రభు యొక్క శక్తి కలిగి ఉన్నారు. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడని పౌలు గారు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయములో వ్రాస్తూ ఉన్నాడు. అవును, మీలో ఉన్న క్రీస్తు ఒక మహిమ నిరీక్షణ. మీలో ఉన్న క్రీస్తు మీతో ఉన్నవారికి సమాధానం, ఆరోగ్యం, అభిషేకం, ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అంబులెన్స్, మనం దాన్ని 108 అంటాం. 108 108. అందులో ఒక రోగిని బాగు చేసే పరికరాలు, ఆక్సిజన్, తదితర వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్, ఇదంతా కూడా ఉంటుంది. దేవుని బిడ్డలారా, 108 అని దానికి ఎలా పేరు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం 10వ అధ్యాయము 8వ వచనం. మనం ఒక నోట్స్ మీద 10 అనే అంకె రాసి దాని పక్కన వచనం 8 గనక మనం రాస్తే 108 అవుతుంది. ఈ 108 అనబడిన ఈ అధ్యాయం వచనంలో ఏముందో తెలుసా? రోగులను స్వస్థపరచుడు అంటున్నాడు ఆయన, దయ్యములను వెళ్ళగొట్టుడు అంటున్నాడు, మీరు అద్భుతాలు చేయండి అని చెబుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా అనేకులను బాగు చేయగలిగిన ఒక 108, మీరు ఇంత గొప్ప కృపను ప్రభు నుండి పొందుకొని ఉన్నారు. యేసు నాలో ఉన్నాడు. ఈ హస్తాలు యేసు యొక్క హస్తాలు. నాలో నుండి వెలువడుతున్న ఈ మాట, ఇది దేవుని మాట, ఇది దేవుని యొక్క కళ్ళు, ఇవి దేవుని చెవులు, ఇది నా ప్రభు యొక్క వాగ్దానం అని మీరు విశ్వాసపు ఒప్పుకోలు చేస్తూ అనేకులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, అద్భుతములను జరిగించండి. తప్పకుండా యేసు ప్రభువారు ఒక ఆత్మ సంబంధమైన 108 ఎలాగో మీరు కూడా ఇక్కడ ఆయన ప్రతినిధులుగా ఒక 108గా ఉంటారు. మీ ద్వారా కార్యాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఇది దేవుడు విస్తారంగా అద్భుతాలు జరిగించే కాలం. అవును, నా కనులారా వేల కొలది కార్యాలను చూశాను. ప్రతి మంగళవారం విడుదల స్వస్థత కూడిక జరుగుతుంది. ఈ కార్యపల్లి ప్రాంతంలో దేవుడు ఈ పరిచర్య ద్వారా ఎన్నో వేల అద్భుతాలు జరిగిస్తున్నారు. ఎందరో వందలాది మంది, వేలాది మంది సాక్షులుగా ఉన్నారు. ప్రార్థించినప్పుడు దేవుడు తన శక్తిని విడుదల చేసి గడ్డలు కరిగిపోయినటువంటి వారు ఉన్నారు. క్యాన్సర్ నుండి స్వస్థత పొందినటువంటి వారు ఉన్నారు. మరణపు పరిస్థితులలో ఉండి డాక్టర్స్ కూడా చేతులు పైకెత్తినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచిన సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మారలేదు. ఆయన ఎన్నడూ మారడు. మీ జ్ఞానం, మీ తెలివి, మీ ప్రార్థన, మీ విశ్వాసం మారితే మారి ఉండవచ్చునేమో. దేవుని శక్తిని ఎవరు అరికట్టలేరు. అది అపరిమితమైన శక్తి గల ఒక మహిమ భాండాగారం. నమ్మండి, ప్రభు కృపలో ముందుకు సాగండి. మీరే ఒక అద్భుతాల ప్రభంజనంగా మారండి. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ దినమున మేము ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు చేయడానికి మమ్మలను ఎన్నుకొని నిలబెట్టినందుకై వందనాలు. ఈ ధ్యానం వింటున్న ప్రతి ఒక్కరూ అలాంటి వీరులుగా, అలాంటి యోధులుగా మారుదురుగాక. యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.